హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనం ఎస్టర్డే ఈ 15% నాన్ లోకల్ కోటాకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేసుకున్నాం, సాక్షిలో వచ్చిన ఆర్టికల్కి సంబంధించి. అయితే ఈరోజు ఈనాడులో ఇంకొక ఆర్టికల్ వచ్చింది. సో మనకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే తెలంగాణలో ఉన్నారో, సో అతను చెప్పిన మాటలు ఏంటంటే, ఏవైతే ఎగ్జామ్స్ జూన్ 2 లోపల జరిగి ఉంటాయో, సో ఆ ఎగ్జామ్స్ అన్నిటిలో కౌన్సిలింగ్స్లో అనేది ఓకేనా, కౌన్సిలింగ్స్ ఉంటాయి కదా, ఆ కౌన్సిలింగ్స్లో 15% నాన్ లోకల్ కోటా అనేది అలానే కంటిన్యూ అవుతుంది అని అయితే ఆయన మెన్షన్ చేశాడు. సో అయితే ముఖ్యంగా ఇతను ఇంజనీరింగ్, ఎంసెట్ వీటి గురించి మెన్షన్ చేశారు. మళ్ళీ ఎంబీబీఎస్ వీటికి సంబంధించి ఏమవుతుందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఆ కోర్సెస్లో కంటిన్యూ అవుతుందంటే, సో ఎంబీబీఎస్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో నేను ప్రీవియస్గా కూడా విన్నాను, తెలంగాణలో ఒక మీటింగ్ జరిగినప్పుడు, సో అక్కడ ఏదైతే ఎగ్జామ్స్ జూన్ 2 ముందు కంప్లీట్ అయిపోయి ఉంటాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ 15% నాన్ లోకల్ కోటా కంటిన్యూ చేయాలని అయితే సో వాళ్ళు డిసైడ్ అయినట్టు. సో అఫీషియల్గా అయితే కాదు, ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనకి కన్ఫర్మ్ చేయడం వల్ల సో మేబీ ఈ యొక్క ఇయర్ 15% నాన్ లోకల్ కోటా అనేది కంటిన్యూ అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా, రోజుకు ఒక అప్డేట్ వస్తుంది. కౌన్సిలింగ్లో రోజుకు ఒక రూల్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వలేదు, సో కోర్టుకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరైతే వర్రీ అవ్వకండి. సో కట్ ఆఫ్కి సంబంధించి సో వీ విల్ సీ, హోప్ ఈ ఇయర్ కూడా కట్ ఆఫ్ కొంచెం తగ్గాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం. సో లాస్ట్ ఇయర్ సేమ్ ఆర్ కొంచెం తగ్గుతుందని అనిపిస్తుంది, బోత్ ఏపీ అండ్ తెలంగాణలో. విల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. సో ఈ న్యూస్ ప్రకారం అయితే మనకి 15% నాన్ లోకల్ కోటా అయితే ఈ ఇయర్ కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పింది వచ్చేసి ఈయన మనకి ఇంజనీరింగ్ అలాగే ఎంసెట్ గురించి చెప్పాడు. నీట్ గురించి మనకి నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. సో ఫైనల్గా ఏది తేలుతుంది అనేది మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఈ వీడియో ఎంత నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.